హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. దులీప్ ట్రోఫీ టీమ్స్ అనౌన్స్ చేశారు. దులీప్ ట్రోఫీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో జరగబోతుంది. 4 టీంలు ABCD దీన్ని నేషనల్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంట్లో సర్ప్రైజెస్ లేవా అంటే క్యాప్టెన్సీ విషయంలో సర్ప్రైజెస్ ఉన్నాయి, టీం విషయంలో సర్ప్రైజెస్ లేవు. నాకు ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది అంటే ఎప్పుడు లేనట్టుగా హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఆల్మోస్ట్ అందరూ ఒక 3-4 స్టార్స్ మినహాయిస్తే అందరూ కూడా దే ఆర్ టేకింగ్ పార్ట్. చాలా సంవత్సరాల తర్వాత, అనేక సంవత్సరాల తర్వాత మన బిగ్ స్టార్స్ అందరూ కూడా ఇక్కడ సందడి చేయబోతున్నారు ఒక డొమెస్టిక్ టోర్నమెంట్లో అదర్ దాన్ IPL. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ హియర్. మిస్ అవుతుంది ఎవరు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ అండ్ ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా. అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడట్లేదు, రిటైర్మెంట్ అయితే ప్రకటించలే కానీ ఆడట్లేదు. సో వీళ్ళు 5 తప్పిస్తే మిగతా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా మెయిన్ ప్లేయర్స్, దోస్ హూ ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్ వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. ఈ 4 టీమ్స్లో అందరినీ మనం చూడబోతాం. అఫ్కోర్స్ మహమ్మద్ షమి పేరైతే లేదు, అతను ఇంకా ఫుల్ ఫిట్ కాలేదు. ఒకవేళ ఫిట్ అయితే అతన్ని డ్రాఫ్ట్ చేస్తారు, ఏదో ఒక మ్యాచ్ ఆడిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే అనౌన్స్ చేసిన టీమ్స్లో మహమ్మద్ షమి అయితే లేడు. సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని కూడా అతనికి పెట్టలేదు, మరి అతను ఆడకపోవచ్చు. బట్ మొత్తం మీద ఆ 4-5 మినహాయిస్తే మిగతా అందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఆడుతున్నారు. అందుకని సర్ప్రైజెస్ ఏం లేవు, ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కదా ప్రతి టీంలో. దాదాపు 60 మంది ప్లేయర్స్ ఉన్నప్పుడు, 60 పైన ప్లేయర్స్ ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. దీంట్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? శార్దుల్ ఠాకూర్ లేడు, అజింక్య రహానే లేడు, చేతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్ ఇలాంటి వాళ్ళు. అంటే నిన్న మొన్నటిదాకా ఇండియా తరఫున టెస్ట్ మ్యాచ్ రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ మిస్సింగ్. బట్ అదర్వైజ్ అందరూ ఉన్నారు. ఇంజరీ నుంచి వెనక్కి వస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, అతనికి స్పోర్ట్స్ ఏరియా ప్రాబ్లం వచ్చింది. బట్ అతని ఫిట్నెస్ ఇంకా ప్రూవ్ అయినట్టు కదా, సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అతను కూడా పెట్టారు. సో అతను ఫుల్గా ఫిట్గా డిక్లేర్ కాకపోయినా అతను పెట్టారంటే అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా, అతని ప్రత్యేకమైన స్కిల్ సెట్ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అతను పూర్తిగా ఫిట్గా లేకపోయినా సరే అతని టీంలో పెట్టారు. దట్ గుడ్ థింగ్ ఫర్ నితీష్ కుమార్. సో నేను చెప్పినట్టుగా క్యాప్టెన్స్ విషయంలో సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 4 టీమ్స్లో ఎవరెవరు క్యాప్టెన్ ఉన్నారు? ఏ టీంకి శుభ్మన్ గిల్, బి టీంకి అభిమన్యు ఈశ్వరన్, సి టీంకి రుతురాజ్ గైక్వాడ్, డి టీంకి శ్రేయస్ అయ్యర్. వీళ్ళు 4 క్యాప్టెన్స్గా ఉన్నారు. అయితే KL రాహుల్ ఇండియాకి టెస్టుల్లో మిగతా ఫార్మాట్స్లో కూడా లీడ్ చేసిన KL రాహుల్ ఈజ్ ప్లేయింగ్ అండర్ శుభ్మన్ గిల్. ఇది కొంచెం సర్ప్రైజింగ్. రిషబ్ పంత్ ఈజ్ ప్లేయింగ్ అండర్ అభిమన్యు ఈశ్వరన్ అండ్ సూర్యకుమార్ ఈజ్ ప్లేయింగ్ అండర్ రుతురాజ్ గైక్వాడ్. ఇది సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఈవెన్ జడేజా ఈజ్ ప్లేయింగ్ అండర్ whom Jadeja is playing under Abhimanyu Ishwaran. సో అభిమన్యు ఈశ్వరన్ 90కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు, మంచి ప్లేయర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది అతనికి. కానీ అతన్ని క్యాప్టెన్ చేశారు. ఎవరైతే క్యాప్టెన్సీ మెటీరియల్ అనుకున్నామో, ఎవరైతే సూర్యకుమార్ ఆల్రెడీ లెడ్ ఇండియా, సో అలాంటి వాళ్ళని జడేజా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం కొంచెం ఆశ్చర్యం. రీజన్ అర్థం కాదు. నాకేమనిపించింది అంటే ఓకే వీళ్ళు అన్ని మ్యాచ్లు ఆడరేమో, మన ఇండియాకి ఆడే ప్లేయర్స్, టెస్ట్ మ్యాచ్లు ఆడే ప్లేయర్స్ 3 మ్యాచ్లు ఆడాలి, ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడాలి. సో ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు మాత్రం ఆడతారు. మరి శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఇండియాకి ఆడతారు కదా, ఇండియాకి రెగ్యులర్గా ఆడే ప్లేయర్స్ కదా, వాళ్ళకి ఇచ్చారు. సో ఈ లాజిక్ నాకు అర్థం కాదు. ఏ కారణం వల్ల పంత్ కానీ, KL రాహుల్ కానీ, సూర్యకుమార్ కానీ వీళ్ళకి క్యాప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదు అనేది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఊరికే ఎప్పటిలాగే మన వాళ్ళు టీమ్స్ అనౌన్స్ చేసి ఊరుకున్నారు. సో ఈవెన్ BCCI అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇది ఇంకా పెట్టలేదు. బట్ టీమ్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్, బయటకు వచ్చేసినాయి అన్ని వెబ్సైట్లో. కొంతసేపు వెయిట్ చేశాను నేను, బికాజ్ క్రిక్ బజ్లో రాలేదు, ట్విట్టర్లో వచ్చేస్తాయి ముందే. బట్ అవి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది వాళ్ళకి క్యాప్టెన్స్ విషయంలో చిన్న ఇది ఉంది. అదర్వైజ్ నాట్ మచ్ టు సేవ్. బట్ కొంతమంది ఇంట్రెస్టింగ్ యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో, లైక్ ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్, ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు.
రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తారు. సో ముషీర్ ఖాన్ ఉన్నాడు, అది ఇప్పుడు సాయి కిషోర్ ఉన్నాడు, నితీష్ కుమార్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తర్వాత హర్షిత్ రాణా ఉన్నాడు, అథర్వ టైడే, సౌరవ్ కుమార్ కూడా మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంది, లెఫ్ట్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో మనకి స్పిన్నర్స్ పెద్దగా లేరు, మయాంక్ మార్కండే ఉన్నాడు, అభిషేక్ పౌల్ కీపర్ ఉన్నాడు. సో తిలక్ వర్మ స్టేజింగ్ కమ్బ్యాక్. సో ఇవన్నీ కొంచెం వరకు కావేరప్ప ఆల్సో డొమెస్టిక్లో బాగా పర్ఫార్మెన్స్, సాయి కిషోర్, వీళ్ళందరూ ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో ఇక టీమ్స్ మెయిన్ ప్లేయర్స్ చెప్తాను. దాంట్లో మనకు తెలిసిన పేర్లు, తర్వాత యంగ్స్టర్స్. శుభ్మన్ గిల్ ఏ టీం క్యాప్టెన్గా ఉన్నాడు, ఆ టీంలో కేఎల్ రాహుల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు. వీళ్ళంటే ఆల్రెడీ ఇండియా కాడిన ప్లేయర్స్ గురించి. యంగ్ ప్లేయర్స్లో తిలక్ వర్మ ఉన్నాడు టీంలో, విద్వత్ కావేరప్ప ఉన్నాడు, కుమార్ కుషాగ్ర జార్ఖండ్కి చెందిన మంచి టాలెంటెడ్ కీపర్ బ్యాట్స్మెన్, అతను కూడా ఉన్నాడు. బి టీంకి అభిమన్యు ఈశ్వరన్ క్యాప్టెన్గా ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు ఆ టీంలో, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు ఆ టీంలో, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్. ఈ టీంలో మరి ఎక్కువ ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. మరి ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఈ టీంలో ఉన్న యంగ్స్టర్స్ ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి, సాయి కిషోర్, ముషీర్ ఖాన్. సి టీంలో రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్గా ఉన్నాడు, సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు. ఈ టీంలో రజత్ పటీదార్ ఉన్నాడు, రజత్ పటీదార్ ఇస్ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సి టీంలో ఉన్నాడు. ఈ టీంలో యంగ్స్టర్స్ ఎవరంటే అభిషేక్ పౌల్, ఉమ్రాన్ మలిక్కి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎలా ఆడతాడు, ఉమ్రాన్ మలిక్ ఖచ్చితంగా 11లో ఉంటాడు అనుకున్నాం. ఉమ్రాన్ మలిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయినా తన టాలెంట్కి తగిన పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడ. మయాంక్ మార్కండే కూడా ఈ టీంలో ఉన్నాడు. డి టీంలో అయ్యర్ క్యాప్టెన్, శ్రేయస్సర్ క్యాప్టెన్, ఇషాన్ కిషన్ స్టేజ్కి కమ్బ్యాక్. ఇట్స్ గుడ్ థింగ్. ఇషాన్ కిషన్కి బహుశా పనిష్మెంట్ పీరియడ్ అయిపోయింది, ఈజ్ బ్యాక్ ఇన్ ద ఇండియన్ ఫోల్డ్ అండ్ డొమెస్టిక్ ఫోల్డ్. ఇషాన్ కిషన్ ఉన్నాడు, దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ అండ్ కేఎస్ భారత్ కూడా ఈ టీంలో ఉన్నాడు. కేఎస్ భారత్ కూడా కొద్ది కాలంగా దూరంగా ఉన్నాడు ఇండియన్ టీంకి. ధ్రువ్ జురెల్ హ్యాస్ బీన్ ప్రిఫర్డ్, బట్ కేఎస్ భారత్ కూడా ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. ఈ టీంలో ఉన్న యంగ్స్టర్స్, డీలో ఉన్న యంగ్స్టర్స్ ఎవరంటే హర్షిత్ రాణా, అథర్వ టైడే, సౌరవ్ కుమార్ ఈజ్ నాట్ అన్ యంగ్స్టర్, బట్ అది మంచి ఫ్యూచర్ ఉన్న, అంటే మనకి భవిష్యత్తులో అంది రాగల స్పిన్నర్స్ లేరు కదా. అశ్విన్ తర్వాత ఎవరు అంటే మనకి ఎవరు కనబడలేదు, అశ్విన్ జడేజా తర్వాత. సో రెడ్ బాల్ క్రికెట్ ఆడగల ప్లేయర్స్ వీళ్ళందరూ ఎందుకంటే 10 టెస్ట్ మ్యాచెస్ రాబోతున్నాయి. మనం బంగ్లాదేశ్తో 2, న్యూజిలాండ్తో 3, తర్వాత బీజీటీ ఆస్ట్రేలియా వెళ్ళి మనం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఈ దులీప్ ట్రోఫీ ఆధారంగా మనకి కొన్ని ఆల్రెడీ టీంలో చాలా వరకు సెలక్షన్ అయిపోయినట్టే. ఎవరు వెళ్తారు అనేది, ఎవరు టెస్టులు ఆడతారు అనేది మనకి ఆల్మోస్ట్ సర్టెన్గా తెలుస్తుంది. బట్ కొంత మనకి ఇక్కడ నుంచి కొంత టాలెంట్ ఎమర్జీ అవకాశం ఖచ్చితంగా ఉంది, వాళ్ళు కూడా స్క్వాడ్లో ఉండే అవకాశం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంతమంది స్టార్స్ డొమెస్టిక్ ఆడుతుంటే మీరు లైవ్ చూసినా చూడకపోయినా మీరు ఎక్కడ వచ్చాడు, మీరు ఇంటర్నెట్లో ఫాలో అవుతారు. సో దట్ వే ఐఎమ్ హ్యాపీ. దులీప్ ట్రోఫీకి ఒక కొత్త కళ రావడం అనేది, దట్ వే ఐఎమ్ హ్యాపీ. ఈ క్యాప్టెన్సీ విషయంలో ఎందుకు చేయడం నాకైతే అర్థం కాదు, మీకు అర్థమైతే కామెంట్స్లో చెప్పండి.